అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ లక్ష్మీ లాలిత్య మన్నవ. నేను ఓబీజీ అండ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేటలో పనిచేస్తున్నాను. ఇవాళ మనం సరోగసీ గురించి తెలుసుకుందాం. సరోగసీ అంటే ఏంటి? అసలు ఎవరికి సరోగసీకెళ్ళే ఎలిజిబిలిటీ ఉంటుంది? అండ్ సరోగసీలో సరగేట్ అంటే ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకు ఉండాల్సిన క్రైటీరియా ఏంటి? అదంతా ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ థింగ్, సరగసీ అంటే ఏంటి? సరగసీ అంటే ఒక లేడీకి గర్భసంచిలో ప్రాబ్లం ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది రాకుండా ఉంటే ఆ ప్రాబ్లమ్స్ వివిధ రకాలుగా ఉండొచ్చు. సో కొంతమందికి ఏంటంటే గర్భసంచిలో అతుకులు ఎక్కువగా ఉండడం కానీ, పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ అంటాం, గడ్డలు ఉండడం కానీ, లేదా మల్టిపుల్ టైమ్స్ ఎక్కువ సార్లు మిస్క్యారేజెస్ అవ్వడం, అంటే అబార్షన్స్ అవ్వడం, ఎన్నిసార్లు ప్రయత్నించినా ప్రెగ్నెన్సీ అనేది నిలవకుండా ఉండడం, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి. అండ్ మెడికల్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి, మెడికల్ కండిషన్స్ అంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న లేడీస్, ఎవరైతే మీరు ప్రెగ్నెంట్ అవ్వకూడదు అని చెప్తాం కొంతమందికి, ఎందుకంటే ప్రెగ్నెన్సీ వల్ల వాళ్ళ హార్ట్ మీద ఎక్కువ లోడ్ పడి దాని వల్ల హార్ట్ ఇష్యూస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి వాళ్ళు కానీ, ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్, ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉన్న వాళ్ళు, ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్, రీనల్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్, ఇలాంటి వాళ్ళకి కొంతమందికి గర్భసంచిలో ప్రెగ్నెన్సీస్ నిలవడం అనేది ప్రాబ్లమ్ గా ఉంటుంది. అలాంటి పేషెంట్స్ కి మనం ఏం సజెస్ట్ చేస్తామంటే సరోగసీకి వెళ్ళమని చెప్తాం. సో సరోగసీకి వెళ్ళడం అంటే ఏంటి? ఫస్ట్, మన ఇండియాలో సరోగసీ బిల్ 2021లో పెట్టారు. సో ఆ సరోగసీ బిల్ ప్రకారం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి మనకి. సో దాంట్లో ఏంటంటే సరోగసీకి వెళ్లే కపుల్ కి కొన్ని ఏజ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అలాగే ఎవరైతే సరోగేట్ అవ్వాలో వాళ్ళకు కూడా ఏజ్ రెస్ట్రిక్షన్ ప్లస్ ఇంకా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో బ్రీఫ్ గా అవేంటో మనం ఇవాళ తెలుసుకుందాం. ఫస్ట్, సరగసీకి వెళ్ళే వాళ్ళు మనకి ఇండియాలో జెస్టేషనల్ సరగసీ అంటాం. అంటే ఓన్లీ మీ గ్యామెట్స్, అంటే ఎవరైతే కపుల్ ఉన్నారో వాళ్ళ ఎగ్, వాళ్ళ స్పర్మ్ తో ఒక ఎంబ్రియోని, ఒక పిండాన్ని తయారు చేసి ఆ పిండాన్ని క్యారీ చేయడానికి ఒక లేడీని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ సెలెక్ట్ చేసుకునే లేడీ కూడా వాళ్ళకేంటి, జనరల్ గా రెండు టైప్స్ ఆఫ్ సరగసీస్ ఉంటాయి. కమర్షియల్ సరగసీ అంటారు, ఆల్ట్రుయిస్టిక్ సరగసీ అంటారు. కమర్షియల్ సరగసీ అంటే సెలెక్ట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, కానీ ఇండియాలో కమర్షియల్ సరగసీ అనేది మనం చేయకూడదు. ఎందుకంటే మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కమర్షియల్ సరగసీ ఇండియాలో ఇంకా జరగట్లేదు. ఆల్ట్రుయిస్టిక్ సరగసీ అంటే జనరల్ గా ఈ కపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలేషన్ లో వాళ్ళు, అంటే వాళ్ళకి దగ్గరగా సంబంధం ఉన్న వాళ్ళని ప్రిఫరబుల్ గా వాళ్ళు చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎవరైతే సరగేట్ గా ఉంటారో. సరగేట్ అంటే ఇప్పుడు మనం ఫస్ట్ సరగేట్ అంటే ఏంటి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు వీళ్ళ ఒక కపుల్ ఉన్నారండి, ఒక వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళకి ప్రాబ్లం ఎగ్ లో లేదు, స్పర్మ్ లో లేదు, కానీ ప్రెగ్నెన్సీ గ్రో అవ్వడం అంటే గర్భసంచి అవసరం ఉంది. ఆవిడ గర్భసంచి సరిగ్గా ప్రాబ్లం ఉంది కాబట్టి వీళ్ళ ఎగ్ స్పర్మ్ ని బయటికి తీసి ఐవీఎఫ్ ప్రాసెస్ ద్వారా మనం పిండం అనే దాన్ని తయారు చేస్తాం. ఆ పిండంని ఎంబ్రియో అంటాం. ఈ ఎంబ్రియోని తీసుకెళ్లి వేరే ఒక లేడీ గర్భసంచిలో పెట్టాలి. సో ఆవిడని, ఎవరి గర్భసంచిలో అయితే మనం పెడతామో ఆవిడని సరగేట్ అంటాం. సో ఇప్పుడు ఈ ఈవిడ గర్భసంచిని వాడుకుంటున్నాం కాబట్టి ఆవిడ మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ, ఆవిడకి సంబంధించిన ఇన్సూరెన్స్ కానీ, బేబీ డెలివరీ అయ్యే వరకు ఆవిడ హెల్త్ జాగ్రత్తలు కానీ ఈ సరగేట్ కపులే దే హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ దట్. వాళ్ళ ఆ అమ్మాయిని చూసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. మన ఇండియాలో మనం చేయగలిగిన సరోగసీ ఇస్ ఓన్లీ ఆల్ట్రుయిస్టిక్ సరోగసీ అంటాం. ఆల్ట్రుయిస్టిక్ సరోగసీ అంటే దగ్గరగా సంబంధం ఉన్న వాళ్ళని సరోగేట్ గా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అలా సరోగేట్ గా సెలెక్ట్ చేసుకున్న ఆవిడకి ఆల్రెడీ కనీసం ఒక్క బేబీ అన్న తన బేబీ తనకి ఉండాలి. యంగ్ పీపుల్ ని సరోగేట్స్ గా తీసుకోలేము. దట్ ఈస్ అగెయిన్స్ట్ ద లా. అండ్ అలాగే వాళ్ళ ఏజ్ కూడా 25 to 50 years లోపల ఉండాలి. అండ్ యూజువల్లీ మనం ఈ కపుల్ కి కూడా, సరోగసీ కి వెళ్ళే కపుల్ కూడా ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. మేల్స్ కి అయితే 55 వరకు ఉంటుంది, ఫిమేల్స్ కి అయితే 50 years వరకు ఉంటుంది. సో 50 years లోపలే దే హ్యావ్ టు డిసైడ్, వాళ్ళ డెసిషన్ తీసుకోవాలన్నమాట, మేము సరోగసీకి వెళ్దాం అనుకుంటున్నామని. వన్స్ ఏజ్ దాటిపోయిన తర్వాత చేయడానికి కుదరదు. అండ్ సో ప్రస్తుతానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి వస్తే ఇవి. నెక్స్ట్, ఈ సరోగసీ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ బిఫోర్ ప్రొసీజర్ అంతా స్టార్ట్ చేసే ముందు
అందరికీ అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అన్ని ఇన్వెస్టిగేషన్స్ అంటే ఈ కపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవసరమైన టెస్టులు చేసి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కి వెళ్లాల్సిన టెస్టులన్నీ చేస్తాం. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. మీకు బ్రీఫ్ గా చెప్పాలంటే ఐవీఎఫ్ ఫస్ట్ వైఫ్ కి ఇంజెక్షన్స్ ఇస్తారు. పీరియడ్ సెకండ్ డే నుండి ఇచ్చి ఎగ్స్ ని గ్రో చేస్తారు. వాటిని మత్తు ఇచ్చి సెడేషన్ లో కింద నుండి ఎగ్స్ అన్నిటిని బయటికి తీస్తారు. ఆ తీసిన ఎగ్స్ లో మెచ్యూర్ ఎగ్స్ ఎన్ని ఉన్నాయని చూసి ప్రతి ఎగ్ లోకి హస్బెండ్ స్పర్మ్స్ లో ఒక్క మంచి స్పర్మ్ ని తీసుకొని ఈచ్ ఎగ్ లోకి ఒక స్పర్మ్ ని ఇంజెక్ట్ చేస్తారు అండర్ ఇక్సీ మెషిన్. సో ఈ ప్రాసెస్ ని ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అంటాం. సో ఈ ప్రాసెస్ చేసిన తర్వాత 5 days వరకు ఎంబ్రియోని ల్యాబ్ లో గ్రో చేస్తాము. 5th day నాడు ఏవైతే మంచి ఎంబ్రియోస్ వస్తాయో వాటిని మనం ఫ్రీజ్ చేసి పెట్టుకుంటాం. సో ఇప్పటితో మనకి ఎంబ్రియోస్ అనేవి తయారైపోయాయి. ఈ ఎంబ్రియోస్ ని గర్భసంచి లోపలికి పంపించాలి. ఇప్పుడు మనకి ప్రాబ్లం గర్భసంచితో కాబట్టి మనం ఇప్పుడు దిస్ ఇస్ వెన్ సరగేట్ అనే ఆవిడ ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ లోకి ఎంటర్ అవుతారు. సో ఈ సరగేట్ అనే ఆవిడని ఈ ప్రాసెస్ నడుస్తూ ఉండగా మన ఎగ్స్ ఎంబ్రియోస్ ఫ్రీజింగ్ ఇదంతా నడుస్తూ ఉండగా సరగేట్ అనే ఆవిడకి మనం ఏం చేస్తాం, కొన్ని పరీక్షలు చేస్తాం. బేసిక్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. రక్త పరీక్షలు, లేదా జెనెటిక్ ప్రాబ్లమ్స్ హిస్టరీ ఉందా ఏంటి, ఆల్రెడీ తనకు ఒక బేబీ ఉంది కాబట్టి ఆ బేబీ హెల్తీగా ఉందా లేదా, ఏమన్నా జెనెటికల్ ఇష్యూస్ ఉన్నాయా లేవా అనే వాటినన్నీ మనం చెక్ చేసుకొని పెట్టుకుంటాం. అండ్ వాళ్ళు కంపాటబుల్ గా అంటే జనరల్ గా వీళ్ళతో కంపాటబిలిటీ అనేది కూడా కొంచెం మ్యాచ్ చేయడానికి చూస్తాం. చూసిన తర్వాత వాళ్ళని ట్రీట్మెంట్ కి పిలుస్తాం. ట్రీట్మెంట్ కి పిలిచినప్పుడు గర్భసంచి ఎలా ఉంది, గర్భసంచి లోపల పొర పెరుగుతుందా లేదా అన్ని చూసుకొని పెరిగిన తర్వాత మంచి గ్రోత్ వచ్చిన తర్వాత ఈ ఎంబ్రియోని మనం ఏదైతే ఫ్రీజ్ చేసుకున్నామో ఆ ఎంబ్రియోస్ లో ఒక ఎంబ్రియోని తీసి లోపలికి పెట్టుకుంటాం. 15 days 20 days తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటారు. పాజిటివ్ నెగిటివ్ అని తెలుస్తుంది. పాజిటివ్ అయితే ప్రెగ్నెన్సీ ఫుల్ కంటిన్యూ అయ్యే వరకు ఆమె రెస్పాన్సిబిలిటీ కపుల్ ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో దిస్ ఇస్ అబౌట్ సర్వీసింగ్.